ఇంటర్మీడియట్ బోర్డు ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఆన్లైన్ ఇంటర్ మూల్యాంకనం చేపట్టింది. ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకన ఇకపై ఆన్లైన్ విధానంలో జరగనుంది. ప్రస్తుత సప్లిమెంటరీ పరీక్షల నుంచి ఈ నూతన విధానం ప్రారంభం కానుంది. అధ్యాపకులు పరీక్షా సెంటర్కు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని జవాబు పత్రాలు దిద్దే వెసులుబాటు కలుగుతుంది. ఈ ఆన్లైన్ మూల్యాంకన కోసం కర్నూలు, తిరుపతి, ఒంగోలు, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నంలో 6 రీజనల్ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రీజనల్ పరిధిలోని సెంటర్లకు ఇంటర్ జవాబు పత్రాలు చేర్చడం జరుగుతుంది. 24 పేజీలు కలిగిన బుక్లెట్ను స్కానింగ్ చేసి వెబ్సైట్లో పొందుపరుస్తారు. మూల్యాంకనం చేయబోయే అధ్యాపకులకు యూనిక్ కోడ్, పాస్వర్డ్ అందిస్తారు. వాటితో వారు లాగిన్ అయ్యి జవాబు పత్రాలను ఆన్లైన్లో మూల్యాంకనం చేయాలి. అధ్యాపకుడు తనకు నచ్చిన సమయంలో నచ్చిన చోటు నుంచి జవాబు పత్రాలు దిద్దుకోవచ్చు. ఒక్కొక్కరికి రోజుకు 30 పేపర్ల వరకు దిద్దుకోవచ్చు. ప్రతి పేపర్కు 23 రూపాయలు చెల్లిస్తారు. ఇందులో భాగంగా నంద్యాల ఎన్జిఓస్ కాలనీలోని నేషనల్ పీజీ కళాశాల నందు జిల్లా విద్యాధికారి సునీత పేపర్ ఆన్లైన్ వాల్యుయేషన్ పై డెమో తరగతులు నిర్వహించారు. కానీ ఈ యొక్క సప్లిమెంట్ ఎగ్జామ్ నుంచి మన కమిషన్ గారి ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారానే వాల్యుయేషన్ చేయబడుతుంది. సో ఇందుకు ముఖ్యంగా మనకి మన స్టేట్ వైడ్గా మొట్టమొదటిసారిగా మనకి 6 స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు. సో అందులో మనకి కర్నూలు ఒకటి. ఈ యొక్క కర్నూలుకి మన 4 జిల్లాల నుంచి అంటే మనకి నంద్యాల, అనంతపూర్, తర్వాత సత్యసాయి, సో ఈ యొక్క కర్నూలు, సో ఇవన్నీ కూడా మనకి పేపర్స్ అనేటువంటివి కర్నూలు సెంటర్కి, స్కానింగ్ సెంటర్స్కి చేరవేయబడతాయి. అక్కడ ఆ యొక్క ఆన్సర్ పేపర్స్ అన్నీ కూడా స్కానింగ్ చేయబడతాయి. ఈ యొక్క స్కానింగ్ చేయబడినటువంటి ఆన్సర్స్ పేపర్స్ మనం ఎవరైతే ఆన్లైన్కి మనం రిజిస్టర్ చేసుకొని ఉంటారో సో వాళ్ళ యొక్క లాగిన్లోకి ఆన్సర్ పేపర్స్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఒక బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక లాగిన్ ద్వారా ఎగ్జామినర్స్ వాళ్ళందరూ కూడా రిజిస్టర్ చేసుకుంటారు. సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సబ్జెక్ట్ పేపర్స్ ఆ యొక్క వాళ్ళ లాగిన్లో అవైలబిలిటీలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ మనకి ప్రతి ఒక్క ఎగ్జామినర్ కూడా మనకి ఆ మ్యాక్సిమం 60 పేపర్స్ దాకా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం వాల్యుయేషన్ చేయవచ్చు. హాయ్ అండి, సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్.